హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఇవ్వబోయే మే 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు కొత్త రూల్స్ అనేది విడుదల చేశారండి. ఈ ఒక్క పేపర్ మీ దగ్గర ఉంటే గనక మీ యొక్క పెన్షన్ అనేది మే 1వ తారీఖున మీకైతే పంపిణీ అయితే చేయరండి. ఈ ఒక్క పేపరు చెక్ చేయడానికి మనకి ఏంటంటే మీకు మీ ఇళ్ళకి అధికారులు అయితే వస్తున్నారు. అయితే ఆ ఒక్క పేపర్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు పగడ్బందీగా సర్వేలు అయితే చేస్తున్నారండి. అయితే ఈ సర్వేలు ఎందుకు చేస్తున్నారంటే, మనకు గత ప్రభుత్వంలో చాలామంది ఏంటంటే ఈ విధంగా లంచాలు ఇచ్చి, సో సచివాలయ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారికి లంచాలు ఇచ్చి, అలాగే గవర్నమెంట్ డాక్టర్లకి ఏంటంటే ఈ విధంగా లంచాలు ఇచ్చి చాలామంది అర్హత లేనప్పటికీ వారు లంచాలు ఇచ్చి అర్హత తీసుకొని వచ్చుకొని సో చాలామంది పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకొని పెన్షన్లు పొందుతున్నట్టుగా ప్రభుత్వం అయితే గుర్తించారు. సో దీని కారణంగా మనకి ఏంటంటే పలు విధాలుగా సర్వే అయితే చేస్తున్నారు. సో మనకు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు అయితే ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి సో వారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే సదరం సర్టిఫికెట్స్ ఉంటాయో పాతవి, సో అవి అయితే చెక్ చేస్తున్నారండి. ఈ సదరం సర్టిఫికెట్లో మీకు వికలాంగత్వం ఎంత % ఉంది, ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏ స్థితిలో ఉన్నారని చెప్పేసి అధికారులు మీ పైన అయితే టెస్ట్ చేస్తారు. ఒకవేళ మీకు వికలాంగత్వం లేకుండా ఉండి మీ సదరం సర్టిఫికెట్లో 85%, 84%, 82% అని చెప్పేసి అక్కడ పర్సంటేజ్ వికలాంగత్వం అనేది చూపిస్తే కనుక అలాంటి వారిపై అయితే ఏపీ ప్రభుత్వం అయితే చాలా వరకు స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేశారండి. ఇలాంటి వారందరికీ సంబంధించి ఇలా ఎవరైతే సదరం ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని పెన్షన్లు పొంది ఉంటారో వారందరికీ సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రద్దు చేయండి అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే సీరియస్ ఆర్డర్స్ అనేది మనకు పాస్ చేయడం అయితే జరిగింది సచివాలయ అధికారులకు. సో దీని నిమిత్తం ఏంటంటే అధికారులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క క్లస్టర్లో సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అధికారులు మీ ఇళ్ళకైతే వస్తారు. సో ఎవరైతే ఈ విధంగా చేసి ఉంటారో, ఎవరైతే ఇలాంటి సదరం సర్టిఫికెట్లు మనకు పెట్టుకొని పెన్షన్లు పొందుతూ ఉన్నారో ప్రతి నెల, అలాంటి వాళ్ళకైతే బ్రేక్ అయితే పడబోతుందండి. ఇలా ఎవరైతే ఈ ఫేక్ సదరం సర్టిఫికేట్ పేపర్స్ ఉంటాయో వారి పెన్షన్లు అనేవి డైరెక్ట్గా అయితే క్లోజ్ చేయబోతున్నారండి ప్రభుత్వము. సో ఇలాంటి పేపర్స్ ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ ఇక రానట్లేనండి. సో జెన్యున్గా ఉండి, అర్హత ఉండి, సో వికలాంగత్వం కరెక్ట్గా ఉంటే పర్సంటేజు అలాంటి వాళ్ళకు పెన్షన్ అయితే వస్తుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఏపీలో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.